ప్రత్యూష కేంద్రంపై పోరుకు సిద్ధమైనట్టున్నారు కేసీఆర్. ఎస్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది తెలంగాణ సర్కార్. ప్రభుత్వ పథకాలపై జీఎస్టీ విధించడం పట్ల సీఎం అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రం నిర్ణయంపై న్యాయ పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని భావిస్తోంది టీ సర్కార్. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తన వాదనలను గట్టిగా వినిపించింది. ప్రధాన అంశాలుగా 5ని ప్రస్తావించారు మంత్రి కేటీఆర్. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై జీఎస్టీ అమలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జీఎస్టీ 18% పెంచడం వల్ల 19,200 కోట్ల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు కేటీఆర్. స్థితికి ఎందుకంటే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి వ్యాట్ 5% చొప్పున మరి గతంలో ఇవన్నీ కూడా వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 18% వేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపుగా 19,000 కోట్ల రూపాయల అదనపు భారం పడబోతా ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. అవసరమైతే న్యాయస్థానానికి కూడా తెలంగాణ ప్రభుత్వం వెళ్తుంది, కానీ ఈ ప్రతిపాదనను ఒప్పుకోమని చెప్పి గట్టిగా నిరసించడం జరిగింది. దానికి ఆర్థిక మంత్రి గారు స్పందిస్తూ మరి 18% నుంచి 12%కు తగ్గించడానికి ఒప్పుకున్నారు. సంతోషం. కానీ అది కూడా మరి ఆన్ గోయింగ్ వర్క్స్ అంటే ఇప్పటికే ప్రారంభమైన వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికే టెండర్ అయిపోయిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం యథాతథంగా 5% కొనసాగించాలని మేము గట్టిగా పట్టుబట్టాం. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులకు జీఎస్టీ అమలు చేయడం వల్ల కేవలం తెలంగాణకే కాకుండా అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు కేటీఆర్. జీఎస్టీ కౌన్సిల్ 21వ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని ఆర్థిక మంత్రి జైట్లీని కేటీఆర్ కోరారు. ఇందుకు సమ్మతించిన మంత్రి సెప్టెంబర్ 9, 21న కౌన్సిల్ సమావేశం ఉంటుందని చెప్పారు. 2,30,000 కోట్ల పైచిలుకు రూపాయలతో వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఇరిగేషన్లోనే 1,00,000 కోట్లకు పైచిలుకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మిషన్ కాకతీయలో ఒక 20,000 కోట్ల వరకు జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథలో దాదాపు 43,000 కోట్ల వరకు జరుగుతూ ఉన్నాయి. అదే రకంగా హౌసింగ్ ప్రోగ్రాంలో ఒక 18,000 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, పంచాయతీరాజ్లో, అదే రకంగా R&Bలో కలుపుకున్నట్టయితే దాదాపు 25-30,000 కోట్ల పైచిలకు వర్క్స్ రోడ్స్ రూపంలో కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అన్నింటి మీద జీఎస్టీ కౌన్సిల్ ఏదైతే 18% పన్ను వేస్తామని చెప్పి గతంలో ప్రతిపాదించిందో దాన్ని ఈరోజు తీవ్రంగా నిరసించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పక్షాన.